దేవాది దేవుడు సర్వశక్తిమంతుడైన ప్రేమామయుడైన మహాగణుడు మహోన్నతుడైన దేవుడు మనము ఆయనకు విరోధంగా పాపం చేసినప్పుడు, ఆయనకు దూరంగా తొలగిపోయినప్పుడు మనల్ని మనమే గాయపరుచుకుంటూ సైతాను చేతిలో మోసపోయి నిత్య నరకాగ్ని వైపు ఏడవబడుతూ జారిపోతూ ఉన్నప్పుడు ఎంతో ప్రేమామయుడైన దేవుడు తాను సర్వశక్తిమంతుడైనప్పటికీ కూడా, తాను మహోన్నతుడైనప్పటికీ కూడా ఆయన ఎంతో ప్రేమామయుడు కాబట్టి మనము ఆ మోసంలో చిక్కుకొని, పాపములో చిక్కుకొని, సాతాను చేత బందీలుగా మారబడి నరకానికి జారిపోవటం ఆయన ఎంతమాత్రము సహించలేకపోయాడు. నీవు నేను మనము సైతాను చేతిలో బందీలుగా మారి పాపములో చిక్కుకొని ఊబిలో బయటికి రాలేక నిత్య నరకాగ్ని పాలవటం ప్రేమ కలిగిన మన తండ్రి చూసి తట్టుకోలేకపోయాడు. సాధారణంగా అనుకుంటూ ఉంటారు అందరూ, పుణ్యాత్ములైతే మరి నరకం ఎందుకు అని. ఒక విషయం గమనించాలి, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నరకం అనేది మనుషుల కొరకు సిద్ధము చేయబడింది, అంత మాత్రము కాదు. ఆ నరకం అనేది అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడింది. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 41వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ మాట ఉంటుంది, అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్య అగ్ని అని. సో అది అపవాదికి అనగా సాతానుకు, వాని వెంట ఉన్న సమూహము, వాని దూతల కొరకు సిద్ధపరచబడింది. అయితే వాని కొరకు సిద్ధపరచబడిన ఆ నరకాగ్నిలోకి దేవుడు ఎంతో ప్రేమగా, మురిపెంగా తన రూపములో సృష్టించుకున్నటువంటి మనుషులను సాతాను మోసం చేసి దేవునికి విరోధులుగా మార్చి, దేవునికి దూరం చేసి నరకాగ్నికి తనతో పాటు తీసుకొని వెళ్తూ ఉండటం దేవుడు చూసి తట్టుకోలేకపోయాడు. తాను ఎంతగానో ప్రేమించే తన బిడ్డలు నరకాగ్నికి లోను కావటం, ఆ నిత్య శిక్షకు లోను కావటం ఆయన ఎంతమాత్రము సహించలేక తానే మనుషులను రక్షించాలని, సకల మానవులను రక్షించాలని ఈ లోకానికి ఆయన మనిషి రూపంలో, ప్రభువైన యేసుక్రీస్తు రూపంలో దిగివచ్చాడు. ఆయన ఈ లోకానికి దిగివచ్చి మనుష్యులు తాము చేసిన పాపాలకు, తాము చేసినటువంటి అతిక్రమములకు, దుర్మార్గాలకు వారు శిక్ష అనుభవించవలసి ఉన్నది కాబట్టి ఆ శిక్ష ఏదో నేను భరిస్తాను, వారి అప్పు ఏదో నేను చెల్లిస్తాను, వారిని ఆ అప్పు నుండి, ఆ శిక్ష నుండి, ఆ యొక్క శాపము నుండి, పాపము నుండి, నిత్య నరకాగ్ని నుంచి నేను విడిపిస్తాను అని ఆ ప్రభువు తన మీద మనుషులందరికీ రావాల్సినటువంటి శిక్షను, వేదనను, బాధను తన మీద వేసుకున్నాడు. ఆయన వచ్చిందే అందుకు. తన మీద వేసుకొని అన్యాయపు తీర్పు గుండా వెళ్ళాడు. ఆయన ఈ లోకంలో ఆయన పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు, వాక్య పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు, అద్భుతాలు చేస్తూ ఉన్నప్పుడు అనేక మార్లు ఆ విషయాన్ని ప్రస్తావించాడు. నేను ఈ విధంగా అవమానించబడబోతూ ఉన్నాను, కొరడాలతో కొట్టబడబోతూ ఉన్నాను, ముళ్ళ కిరీటం పెట్టబడబోతూ ఉన్నాను, నేను ఈ అవమానకరంగా మరణించబోతూ ఉన్నాను, సిలువలో మరణించబోతూ ఉన్నాను, ఎందుకంటే నేను వచ్చిందే అందుకు అని చాలాసార్లు
ఈ విషయాన్ని ప్రస్తావించాడు. సో ప్రభువు అందుకొరకు వచ్చి ఆయన ఆ రక్షణ కార్యాన్ని తన మీద వేసుకొని, అది ఎంతో అవమానకరమైనది, ఎంతో బాధాకరమైనటువంటి ఆ శిలువ మరణాన్ని భరించడానికి ఆయన తెగించాడు. అది ఎంత భయంకరమైందో ఆయనకు తెలుసు. అయినప్పటికీ కూడా నా బిడ్డల యొక్క క్షేమమే నాకు ముఖ్యము అని ఆయన ఆ బాధను భరించేందుకు, సహించేందుకు ముందుకు వచ్చాడు. సో ఆ విధంగా ప్రభువు అన్యాయపు తీర్పు గుండా వెళ్ళాడు. అన్యాయపు తీర్పులో మౌనముగా ఉన్నాడు. పిలాతు ఎన్నో విషయాలు ప్రభు దగ్గర అడిగినప్పటికీ కూడా ఆయన పిలాతుతో కొన్ని విషయాలు తప్ప ఇక ఎంత మాత్రము మాట్లాడడానికైనా ఒప్పుకోలేదు. మౌనంగా ఉన్నాడు. ఎందుకు మౌనంగా ఉన్నాడంటే, ఆయన పిలాతుతో గనుక కొన్ని విషయాలు పరలోకానికి సంబంధించినవి, ఇంకా ఆయన అడిగినటువంటి సందేహాలకు సంబంధించిన విషయాలు గనక పిలాతుతో మాట్లాడి ఉన్నట్లయితే, పిలాతు సంపూర్ణంగా కన్విన్స్ అయిపోయి, ఇక ఈయనను సిలువ వెయ్యండి అని ఎవరైతే బయట కేకలు వేస్తూ ఉన్నారో వారిని తరిమేసేవాడు. ఈయనను సిలువ వేయకుండా కాపాడేవాడు. కానీ ప్రభువుకు తెలుసు, తాను గనక మాట్లాడినట్లయితే ఆయన వచ్చిన కార్యము నెరవేరదు. కాబట్టి ఆయన వచ్చిందే సిలువలో మరణించేందుకు, మనుష్యుల యొక్క పాపాలు భరించి ఆ సిలువలో మరణించి మనుష్యులను, సకల మానవాల్ని అనగా నిన్ను, నన్ను, మన కుటుంబాలను, ప్రతి ఒక్కరిని రక్షించాలని ఆయన వచ్చాడు. కాబట్టి ఆ సిలువలో మన పాపములన్నీ భరించి తన రక్తములో మనల్ని శుద్ధులుగా చేయటానికే ఆయన వచ్చాడు. కాబట్టి మౌనం వహించాడు. అన్యాయపు తీర్పును భరించాడు, సహించాడు. అవమానాన్ని కొరడాలతో కొట్టారు, అయినా కానీ నోరు తెరవలేదు, భరించాడు. ఆ భయంకరమైన ఆ కొరడాలతో కొట్టబడుతున్నప్పుడు తన దేహము నాగటి చాళ్ళ వలె దున్నబడింది. నాగటితో పొలాన్ని దున్నుతారు చూసారా? ఆ దున్నినప్పుడు పొలమంతా గీట్లు పడుతుంది కదా. ఆ విధంగా మొత్తం పొలమును దున్నినప్పుడు ఆ లోపలికి అది చెక్కి లాగినప్పుడు అప్పటి వరకు ప్లెయిన్గా ఉన్నటువంటి ఆ నేల బయటికి లేచి వస్తుంది. ఆ విధంగా యేసుక్రీస్తు యొక్క దేహం కూడా ఆ కొరడాలు, కొక్కేలతో ఉన్నటువంటి ఆ కొరడాలతో ఆయన కొట్టినప్పుడు ఆయన దేహం కూడా ఆ విధంగా చీల్చబడింది. అయినప్పటికీ కూడా మౌనంగా మన ప్రేమ కలిగిన ప్రభు మనల్ని ప్రేమించాడు. కాబట్టి మనము నరకాన్ని నుండి తప్పించుకోవాలని, శాపాన్ని నుండి తప్పించుకోవాలని, రోగాన్ని నుండి తప్పించుకోవాలని, దరిద్రత నుండి తప్పించుకోవాలని, మనల్ని కాపాడాలని ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమించి అవన్నీ భరించాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నిన్ను ప్రేమించాడు కాబట్టి ప్రభు ఇవన్నీ భరించాడు, సహించాడు. సో ఆయన ఆ విధంగా కొరడాలతో కొట్టబట్టం, ముళ్ళ కిరీటము తల మీద వాళ్ళు పెట్టి అవమానించటం, అవన్నీ ఆయన సహించాడు. ఇటువంటి భయంకరమైన శ్రమ గుండా ఆయన దేహం వెళ్తూ ఉంది. తనతో పాటు ఉన్నటువంటి ఆ శిష్యులైతేనేమి, అంతవరకు గొప్ప జన సమూహము ఆయన ఎక్కడికి వెళ్ళినా వచ్చేది. అటువంటి వాళ్ళైతేనేమి వారందరూ కూడా ఈ కష్ట సమయంలో ఆయనను విడిచిపెట్టేశారు. శరీరము భయంకరమైన వేదన గుండా, బాధ గుండా వెళ్తుంది. మనసు కూడా అందరూ విడిచిపెట్టేసి ఒంటరివాడుగా అయిపోయాడు.
ఇటువంటి భయంకరమైన శ్రమ గుండా ఆయన వెళ్తూ కలువరి గిరి వరకు, కల్వరి కొండ వరకు, కపాలస్థలం అనబడేటువంటి ఆ కొండ వరకు ఆ శిలువ మ్రానును రక్తసిక్తమైన తన దేహంతో నడివీధిలో అవమానకరంగా, బాధకరంగా, వేదనకరంగా మోసుకుంటూ వెళ్ళాడు. ఎందుకని? కేవలము నిన్ను, నన్ను, మనల్ని ప్రేమించాడు కాబట్టి. ఆయన ఆ కలువరి గిరిలో ఆయన మేకులతో కొట్టబడ్డాడు. మన ప్రభు ఆ చెక్కకు, మ్రానుకు, శిలువ ఆకారంలో ఉండే ఆ చెక్కకు ఆయన మేకులతో కొట్టబడి రాత్రంతా ఆయనను అన్యాయపు తీర్పు తీర్చడం కోసం అక్కడికి ఇక్కడికి తిప్పుతూనే ఉన్నారు. తరువాత చివరికి ఆయనను పిలాతు దగ్గర ఆపి కొరడాలతో కొట్టబడి ఆయనను సిలువ ఆయన మీద మోపి ఈ కలువరి గిరి వరకు నడిపించారు. ఇదంతా కూడా వాళ్ళు ఆయన మీద ద్వేషంతో, అసూయతో, ఈ యొక్క పరిసయ్యులు అనబడేటువంటి వారు, ఆయా ప్రజలు ఆయనను ద్వేషించి ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఆ కలువరి గిరిలో ఆయన మేకులతో ఆ మ్రానుకు ఆయనను కొట్టినప్పుడు ఆ మేకులతోనే ఆయనను సిలువ మీద వేలాడదీశారు. కాళ్ళకు, చేతులకు మేకులు కొట్టారు. ఒకసారి ఆలోచించండి, ఒక చిన్న పిన్నీస్ తీసుకొని ఎవరైనా మనల్ని గుచ్చితే ఎంత పెయిన్ వస్తుంది. వెంటనే చేతిని వెనక్కి తీసేసుకుంటా. అటువంటి పెయిన్ ఆయన మన కోసం భరించేందుకు అప్పగించుకున్నాడు. ఊహించండి, ఎంత ప్రేమ ఉంటే ఆ విధంగా తెగిస్తాడు. చాలామంది అనుకుంటారు ఆయనను ఈ విధంగా వాళ్ళు హింసించారు, లేదంటే బలవంత పెట్టి ఆయనకి ఇష్టం లేకపోయినా ఈ విధంగా చేశారు అని అనుకుంటారేమో. కానీ ప్రభు తన్ను తానే అప్పగించుకున్నాడు ఆ భయంకరమైన అవమానానికి, భయంకరమైన మరణానికి, ఆ వేదనకు తన్ను తానే అప్పగించుకున్నాడు. ఎందుకని? కేవలము నిన్ను ప్రేమించాడు కాబట్టి, మనల్ని ప్రేమించాడు కాబట్టి, భూమి మీద ఉన్న సకల మానవాల్ని ఆయన ప్రేమించాడు కాబట్టి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆ సిలువలో ఆ విధంగా ఆయన మేకులతో కొట్టారు. కేవలం మేకుల సపోర్టుతో ఆయన యొక్క దేహం ఆ సిలువలో వేలాడుతూ ఉంది. చూడండి ఎంత భయంకరమో, ఎంత వేదనకరమో చూడండి. మేకుల సపోర్టుతోనే దాదాపు అంత దేహము, అంత బరువైనటువంటి ఆ దేహం వేలాడుతూ ఉండటం, ఆయన ఆ భారాన్నంతా భరిస్తూ, అవమానాన్ని భరిస్తూ, ఆ వేదనను, శారీరకంగా ఉన్నటువంటి ఆ బాధను భరిస్తూ ఉండటం. ఈ ఒక వ్యక్తి అయితే చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఆయనను నిందించటం, ఆయనను సిలువ వేసిన వారు ఆయనను అర్థం చేసుకోకపోగా ఆయనను దారుణంగా నిందిస్తూ ఉండటము మనం చూస్తూ ఉన్నాం. అది అక్కడ ఆ సిచ్యువేషన్. ఇటువంటి పరిస్థితుల్లో ఒక మనిషి యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది, ఎంత భయంకరంగా ఉంటుంది. అయ్యో, ఏంటి నాకు ఈ బాధ, ఏంటి నాకు ఈ వేదన, అవసరమా, నా పరిస్థితి ఏంటి, నేను ఎందుకు దీనికి ఒప్పుకున్నాను అని అనుకోవచ్చు. కానీ ఎందుకు నాకు ఈ వేదన అని అనుకోవచ్చు. కానీ ప్రభువు, అటువంటి ప్రేమ కలిగిన ప్రభువు యొక్క మనస్సు చూడండి. అటువంటి వేదనకరమైన, భయానకమైనటువంటి ఆ పరిస్థితుల్లో ఉండి కూడా
ఆయన తన గురించి తాను ఆలోచించలేదు. అంత భయంకరమైన శరీర బాధను అనుభవిస్తూ కూడా ఆయన తన గురించి తాను ఎంతమాత్రము ఆలోచించలేదు. కానీ తనను సిలువకు అప్పగించిన వారి గురించే ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. తనను ఈ యొక్క అవమానకరమైన ఈ వేదనకు అప్పగించిన వారి గురించే, వారి యొక్క క్షేమము గురించే ఆయన ఆలోచిస్తూ, అయ్యో ఏమైపోతారు వీళ్ళు, ఈ విధంగా చేశారు, తెలిసి తెలియక వారు తమలో ఉన్నటువంటి ద్వేషము అసూయకు లోనైపోయి నన్ను సిలువకు అప్పగించారు. అయితే వాళ్ళు తెలిసి తెలియక, నేనెవరో తెలియక వారు నన్ను సిలువకు అప్పగించారు. కాబట్టి వారు చేసిన ఈ దోషము వారి మీద, వారి పిల్లల మీద ఉన్నట్లయితే అది చాలా భయంకరము, భయానకము. అది వారిని నాశనం చేస్తుంది. కాబట్టి వారి గురించి నేను ప్రార్థన చేయాలి, ఏమైపోతారో వీళ్ళు అని చెప్పి ప్రభు వారి గురించే ఆలోచించి ఆ సిలువపై ఆ భయంకరమైన బాధను అనుభవిస్తూ కూడా, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రేమామయుడైన మన ప్రభు ఆ సిలువ నుంచే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు ఆ సిలువలో ఉండి యేసు పలుకుతున్న మాటలు చూడండి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. ప్రభువా, తండ్రి, వీరిని క్షమించు అని అంటూ ఉన్నాడు. ఆయనతో పాటు 2 దొంగలు కూడా సిలువ వేయబడ్డారు. వారు కూడా మొదట్లో ఆయనను దూషిస్తూ ఉన్నారు. నిన్ను రక్షించుకో, ఎన్నో అద్భుతాలు చేసావు కదా, నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని వారు కూడా దూషిస్తూ ఉన్నారు. ఇటువంటి టైంలో ఇవేమీ ఆయన పట్టించుకోకుండా కేవలము తనను సిలువకు అప్పగించిన, తన చుట్టూ ఉండి అవమానకరంగా ఆయనను దూషిస్తూ మాట్లాడుతూ ఉన్నటువంటి వారిని, తనను హింసించిన వారిని చూసి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని దయతో క్షమించుము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, ప్రభువు మత్తయి సువార్తలో ఆయన ఇదే మాట, ఇలా మీరు ప్రార్థన చెయ్యాలి అని చెప్పాడు. మీరు గమనించినట్లయితే ఆయన కొండ మీద ప్రసంగం చేస్తూ ఆయన చెప్తాడు ఏమనంటే, 5వ అధ్యాయం 44వ వచనం మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే, నేను మీతో చెప్పునదేమనగా, 43వ వచనం నుంచి చూద్దాం. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అంటూ ఉన్నాడు. ఆయన చెప్పాడు, తన సేవ ప్రారంభంలో ఈ మాటలు చెప్పాడు. మీరు దేవుని యొక్క కుమారులు అనబడేటట్లుగా మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాడు. ఏమైతే ఆయన చెప్పాడో ఇప్పుడు ఆయన అదే ఆచరిస్తూ ఉన్నాడు. తనను హింసిస్తూ, తనను అవమానించిన ఆ ఘోరమైన సిలువ మరణానికి తనను అప్పగించిన వారి గురించే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు అని. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో
ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్పబడింది. ఆయన పొందబోయే ఆ శ్రమల గురించి చాలా వివరంగా అక్కడ వివరించడం జరుగుతుంది. అక్కడ 12వ వచనంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు గురించి చెప్తూ చివరి 3 మాటల్లో మనం చూస్తే, అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను, అంటే తనతో పాటు ఇద్దరు దొంగలను కూడా సిలువ వేశారు. అంటే ఈయన కూడా ఏదో పాపం చేశాడు అని అనుకోవాలన్నట్టుగా. కానీ ఆయన ఏ పాపము చేయలేదు. ఆయన పరిశుద్ధుడు. ఆయన మీద చేసిన నిందారోపణ ఒక్కటి కూడా ప్రూవ్ కాలేదు. ఆయనను అన్యాయంగా శిలువ మరణానికి అప్పగించారు. సో ఇక్కడ చూస్తే, అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. అనేకుల పాపము భరించుచు శిలువలో ఆ వేదన అనుభవిస్తూ ఉన్నాడు. అనేకుల పాపాన్ని తన మీద వేసుకొని, అనేకుల పాపాన్ని, సకల మానవాళి యొక్క పాపమును తన మీద వేసుకొని ఆయన శిలువలో ఆ భయంకరమైన వేదనను అనుభవిస్తూనే తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాడు. వారి పక్షాన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు తన యొక్క ప్రేమ ఎటువంటిదో ఆయన శిలువలో చూపించాడు. అదే ప్రభు ఈరోజు మనకు కూడా చెప్తూ ఉన్నాడు, మీరు కూడా నాలా ఉండండి. మీరు మనుష్యులను క్షమించండి, మిమ్మును హింసించే వారి గురించి ప్రార్థన చేయండి అని ప్రభు చెప్తూ ఉన్నాడు. సాధారణంగా మనసు అనిపిస్తుంది, ఎవరైనా ఒక మాట అంటే మనం కూడా 4 మాటలు అనాలనిపిస్తుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, నీవు పట్టించుకోవద్దు, ఉన్నటువంటి విషయాన్ని దేవునికి అప్పగించు. నీవు నోరు కలగజేసుకొని నీ ఆత్మీయతను పాడు చేసుకోవద్దు. నీవు దూషించి ప్రతిగా దూషించి నిన్ను నీవు మలినం చేసుకోవద్దు. కానీ వారిని మనస్ఫూర్తిగా క్షమించి పరిస్థితిని దేవునికి అప్పగించు అని పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో ప్రేరేపిస్తూ ఉంటాడు. కాబట్టి ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణకు లోబడతారో, మనసు ప్రేరేపణ కాకుండా లోకానుసారమైన ఒక విధానం ఉంటుంది కదా, సినిమాలలో చూపించేది లేదా ఫ్రెండ్స్ చెప్పేది. ఇక లోకానుసారమైన విధానం ఏంటి? ఒక మాట అంటే 10 మాటలు అనాలి. ఏదైనా చిన్న తప్పు జరిగితే వెంటనే కొట్టేయాలి, వారి మీద దాడి చేయాలని చెప్పి లోకం చెప్తుంది. కానీ దేవుని విధానము, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ ఏంటి? వారిని క్షమించి దేవునికి అప్పగించు. మనస్ఫూర్తిగా క్షమించేయి పరిస్థితిని ప్రభువుకు అప్పగించు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆ రోజు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు తన సాధారణమైన మనుష్యుల వలె ఆయన ఆలోచించలేదు. కానీ ఆయన దేవుని వలనే ఆలోచించాడు. పరిశుద్ధాత్మ నడిపింపు ఎలా ఉంటుందో ఆ విధంగానే ఆయన ఆలోచించాడు, ఆ విధంగానే ఆయన ప్రవర్తించాడు, ఆ విధంగానే ఆయన పలికాడు, ఆ ప్రార్థన చేశాడు. ఏం జరిగింది? ఆ ఫలితము అది ఆ టైంలో ఏంటినా ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనిపిస్తుంది. కానీ దేవుని యొక్క నడిపింపు, పరిశుద్ధాత్మ నడిపింపు అనేది ఆ సందర్భానికి మనల్ని ఒకవేళ ఒకరిని క్షమించు అని మనము దేవుడు చెప్పినప్పుడు, వారిని క్షమించినప్పుడు తాత్కాలికంగా మనం ఓడిపోయినట్టుగా అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే దేవునికి విధేయులమై ఆయన నడిపింపుకు మనము లోబడి ఆయన చెప్పినట్టు చేస్తామో అది తర్వాత అద్భుతమైన ఫలితాన్ని తీసుకొని వస్తుంది, దేవునికి మహిమను తెస్తుంది. ఆ రోజు ప్రభువు
తాను అంత శ్రమను అనుభవిస్తూ కూడా వారి గురించి ప్రార్థన చేయటం వల్ల ఏం జరిగిందో తెలుసా? వారి గురించి ఆ విధంగా ప్రార్థన చేయటం వల్ల అద్భుతం జరిగింది. అప్పటి వరకు తనతో పాటు సిలువ వేయబడిన ఒక దొంగ, ఇద్దరు దొంగలు దూషించారు. కానీ ఈయన ఎప్పుడైతే ఆ హింసించే వారి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడో అతనికి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏంటి ఈయన ఇంతగా హింసిస్తున్నటువంటి వారి గురించి ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు? ఇటువంటి భయంకరమైన వేదనను, బాధను, అవమానాన్ని అనుభవిస్తూ కూడా తనను హింసిస్తున్నటువంటి వారి గురించి ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈయన మామూలు వ్యక్తి కాదు. ఈయన నిజంగా దేవుని కుమారుడే. ఈయన అప్పుడప్పుడు తన యొక్క వాక్యం గురించి, తన గురించి తాను చెప్పడం నేను విన్నాను. వారు వీరు ఈయనను అనుకుంటూ ఉంటే నేను విన్నాను. ఈయన తన రాజ్యముతో నిజంగానే ఆయన చెప్పినట్టు వస్తాడు. ఈయన నిజంగా దేవుని కుమారుడే, ఈయన పరిశుద్ధుడే, అయ్యో నేను పాపిని అని ఆయన గ్రహించడం జరిగింది. తర్వాత మనం చూస్తాము రెండో మాటలో ఆయన యేసు ప్రభును వేడుకోవటం చూస్తాం. యేసు ప్రభుతో పాటు సిలువ వేయబడినటువంటి ఆ దొంగ ప్రభువును ప్రార్థించడం చూస్తాం. చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం, 42 నుంచి చూస్తే ఇంకొద్దిగా మనం ముందుకు చూద్దాము. 43వ వచనంలో సిలువపై యేసు పలికిన రెండవ మాట ఉంటుంది. 39వ వచనంలో నుంచి మనం చూసినట్లయితే, వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వాణ్ణి గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయన్ను చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. ఆయన సిలువలో ఆయన చేసిన ఆ ప్రార్థన ఒక దొంగను మార్చేసింది. ఆ దొంగ చూసి ఆశ్చర్యపోయాడు. తన యొక్క పాపస్థితి ఏమిటో గ్రహించాడు. పశ్చాత్తాపం నొందాడు. నేను పాపిని, నాకు ఈ శిక్ష ఉండవలసిందే. అయినప్పటికీ ఇక్కడ ఒక రక్షకుడున్నాడు, ఆయన నన్ను రక్షించగలడు. ఆయన చెప్పినట్టుగానే ఆయన మరలా తన రాజ్యంతో వస్తాడు. కాబట్టి నేను ఈయన దగ్గర నా యొక్క పరిస్థితిని ఒప్పుకోవాలి అని చెప్పి ఆయన యొక్క వాస్తవ స్థితి ఏమిటో తన్ను తాను గుర్తిరిగి పక్కనున్న దొంగకు కూడా బోధ చేస్తూ ఉన్నాడు. మనకైతే ఇది న్యాయం, ఎందుకంటే మనం ఎన్నో పాపాలు చేశాం, భయంకరమైన జీవితం జీవించాం. కానీ ఈయన పరిశుద్ధుడు. ఇప్పుడే నాకు అర్థమైంది, ఈయన పరిశుద్ధుడు. ఈయన ఖచ్చితంగా ఆయన చెప్పినట్టుగానే తాను మరలా తన రాజ్యంతో పాటు తిరిగి వస్తాడు. కాబట్టి ఆయన దగ్గర మన జీవితాలు ఒప్పుకుందాం. ఇప్పుడైనా భయపడు, ఇప్పుడైనా కానీ ఇటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నావు, నీవు ఇప్పటికైనా మారు అని పక్కనున్న దొంగకు కూడా బోధ చేస్తూ తన గురించి తాను యేసు ప్రభు దగ్గర విన్నపం చేస్తూ ఉన్నాడు.
యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాయన అని ప్రభువును ప్రార్థించాడు. యేసు ప్రభువు సిలువలో పలికిన రెండవ మాట అద్భుతమైన మాట. మొదటి మాట అక్కడున్న వారందరి గురించి ప్రార్థన చేశాడు. రెండవ మాట ఈ దొంగతో, ఇక కొద్దిసేపట్లో మరణించి నిత్య నరకాగ్నిలోకి జారిపోయే దొంగతో అంటూ ఉన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అన్నాడు. ఎప్పుడైతే దొంగ తన గురించి తాను గ్రహించి పశ్చాత్తాపంతో యేసు ప్రభు దగ్గర నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడో, వెంటనే ప్రభు అతన్ని రక్షించాడు, హామీ ఇచ్చేశాడు. ఈరోజే నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎంత ప్రేమామయుడు చూడండి. ఆది కాండంలో ఆదాము అవ్వలేమో దేవుడు అడిగినప్పుడు, పదే పదే వారిని అడిగినప్పుడు వారి యొక్క స్థితి ఏమిటో ఒప్పుకోలేదు. ఒకరి మీద ఒకరు నింద వేసుకుంటూ వచ్చారు. ఆదామేమో, నువ్విచ్చిన స్త్రీ ఈ పాపం చేసింది, నాతో చేయించింది. తినవద్దన్న పండు తిన్నావా ఆదాము అన్నప్పుడు ఆదామేమో అవ్వ మీద చెప్పాడు, అవ్వ ఏమో పాము మీద చెప్పింది. ఆ విధంగా వారి యొక్క వాస్తవ స్థితి ఏమిటో గ్రహించి, ప్రభువా నిజమే, నేను తప్పు చేశాను, దయతో నన్ను క్షమించు, ఈ పాపము నుంచి నన్ను విడిపించు అని ఆ రోజు కనుక వారు క్షమాపణ అడిగినట్లయితే చరిత్ర ఇంకోలాగా ఉండేదేమో బహుశా. కానీ వారు ఆ విధంగా అడగలేదు. ఇతరుల మీదే తప్పు నెట్టేందుకు ప్రయత్నం చేశారు. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీ పరిస్థితి ఏంటి? ఒకవేళ తప్పు ఏదైనా ఉన్నట్లయితే కప్పుకోవడానికి, ఇతరుల మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావా? లేక ప్రభువా నేనే కారణం, నాదే ఈ తప్పు, నైనా నాదే ఈ పాపం, దయతో నన్ను క్షమించు, నన్ను మన్నించు, నేను పాపిని, దయతో నన్ను క్షమించు అని నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్టుగా దేవుని దగ్గర ఒప్పుకొని ప్రభు యొక్క క్షమాపణను పొందుకునేలాగా ఉన్నావా? ఆ రోజు ఆదాము అవ్వలు ఒప్పుకోలేదు, ఇతరుల మీదికి నెట్టారు. కానీ ఈరోజు ఇక్కడ సిలువలో మనం చూసిన ఈ సంఘటనలో ఆ దొంగ మాత్రం తన తప్పేమిటో గ్రహించాడు. క్షమాపణ పూర్వకంగా అర్థిస్తూ ఉన్నాడు, నీ రాజ్యములో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నాకు ఈ శిక్ష రావడం న్యాయమే, నా బ్రతుకు ఈ విధంగా మారడానికి కారణం నేనే, నా పాపమే నన్ను ఈ స్థితికి తెచ్చింది, దేవా నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థించాడు. అదే టైంలో పరదైస్కు వెళ్ళిపోయాడు ఆ రోజే యేసు ప్రభుతో పాటు. ఎంత గొప్ప సంఘటన కదా! యేసు ప్రభు సిలువలో పలికిన రెండవ మాట ద్వారా ఆ దొంగ పరదైసులోకి ప్రభుతో పాటు వెళ్ళాడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. సామెతలు 28:13 అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో పలికిన మూడవ మాటను మనం చూసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనంలో మనం చూస్తాం. ప్రభువైన యేసు సిలువలో పలికిన మూడవ మాట, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుణ్ణి చూచి,
ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో ఆ భయంకరమైన బాధను, వేదనను అనుభవిస్తూ ఉన్నప్పుడు అక్కడ తన తల్లి ఆ సిలువ దగ్గరే ఉండి ఆయన వేదనను చూస్తూ ఉన్నది. తన కుమారుడికి ఎంత బాధ కలుగుతుందో, ఎంత వేదన కలుగుతుందో, ఎటువంటి పరిస్థితుల గుండా తన కుమారుడు వెళ్తూ ఉన్నాడో చూసి తాను ఎంతగానో వేదన పడుతూ ఉన్నది. తన యొక్క శిష్యుడు, యేసుక్రీస్తు యొక్క శిష్యుడు యోహాను సైతము ప్రభువును చూచి కన్నీరు మున్నీరవుతూ ఉన్నాడు. ప్రభువు ఒకవైపు తాను వేదన చెందుతూ తన శరీరములో భయంకరమైన బాధను అనుభవిస్తూ తాను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేటువంటి సమయము ఆసన్నమైంది అని ఆయన గుర్తెరిగి తన తల్లి యొక్క బాధ్యతను తన శిష్యునికి అప్పగిస్తూ ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో తన తల్లి అయిన మరియ తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. అంటే ఇక నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తూ ఉన్నాను, ఇక ముందు నీ యొక్క బాధ్యత ఈ నా శిష్యుడే చూసుకుంటాడు అని ఆ తల్లికి చెప్తూ ఉన్నాడు. అలానే శిష్యునితో కూడా ఇదిగో నీ తల్లి అని శిష్యునితో కూడా చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభు చెప్పిన ఆ మాటను విని ఆ శిష్యుడు అప్పుడే ఆ రోజే ఆమెను తన ఇంట్లోకి తీసుకొని వెళ్ళాడు. తల్లిలాగా తన యొక్క బాధ్యతలను చూసుకోవడం మొదలుపెట్టాడు. ప్రభు యొక్క మనస్సు మనం ఇక్కడ చూస్తే ఎంత గొప్ప మనస్సు చూడండి. ఒకవైపు తాను ఎంతో బాధ అనుభవిస్తూ కూడా భయంకరమైన శారీరక శ్రమ అనుభవిస్తూ మానసికంగా కూడా చాలా కృంగిపోయిన స్థితిలో ఉంటూ కూడా అక్కడ తన తల్లి యొక్క బాధ్యతలను మాత్రము తాను మర్చిపోలేదు. దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది, నిన్ను కనిన తల్లిదండ్రులను నీవు సంతోషపరచవలెను. నిన్ను కన్న తల్లిదండ్రులను నీవు సంతోషపరచాలి, వారి యొక్క బాధ్యతలను చూసుకోవాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అంతేకాదు, దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో వాగ్దానముతో కూడినటువంటి ఆజ్ఞ ఏంటంటే, నీవు నివసించు దేశమందు నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లుగా నీ తల్లిదండ్రులను నీవు సన్మానించవలెను అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. సో ప్రభు ఈ మాటలు తెలుసుకున్న ప్రభు తానే తనకి ఆ ప్రేమ తన హృదయంలో కలిగినటువంటి ఆ ప్రభువు తన తల్లి యొక్క బాధ్యతలను ఎంత మాత్రమూ మర్చిపోలేదు. తనకు ఆ స్థితిలో ఉండి కూడా తల్లి యోగక్షేమాల గురించి ఆలోచించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు చాలామంది ఒక వయస్సు రాగానే, తమకు పెళ్లి కాగానే భార్య యొక్క మాటలు విని తల్లిదండ్రులను గాలికి వదిలేస్తూ ఉన్నారు. వారి యోగక్షేమాలను ఏమాత్రము పట్టించుకోనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటూ ఉన్నారు. ఇది చాలా దారుణం. ఇది దేవుడు ఏమాత్రము మెచ్చేటువంటిది కాదు. అది ఎంతమాత్రము క్షేమము కూడా కాదు. కని పెంచిన తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం, వారి యొక్క యోగక్షేమాలను, వారి పోషణను ఏమాత్రము పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉండటం అనేది చాలా దారుణమైన విషయము. ఒక దేవుని బిడ్డగా ఈ మాటలు వింటున్నటువంటి నీవు, ఒక దేవుని బిడ్డగా నీవు ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. నీవు నీ తల్లిదండ్రులను సన్మానించాలి, వారికి
వారి యొక్క యోగక్షేమాలను నువ్వు చూసుకోవాలి. వారి యొక్క మేళ్లను, వారికి కావలసిన పోషణను నువ్వు చూడాలి. అది నీ యొక్క బాధ్యత అయి ఉన్నది. సామెతల గ్రంథము 23లో 25వ వచనం మనం చూస్తే, నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను అనే మాట మనం చూస్తాం. ఇంకా చాలా విషయాలు బైబిల్లో మనం చూస్తాం. తల్లిదండ్రుల గురించి పట్టించుకోకుండా ఉంటే ఎంతగా దేవుని యొక్క కోపం వారి మీదకి వస్తుందో, తల్లిదండ్రులను ఎలా బాధ్యతతో వారిని పట్టించుకోవాలనే విషయాలు బైబిల్లో మనం చూస్తాం. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, నీవు ఎంత భక్తుడు అయినప్పటికీ, ప్రతిరోజు చర్చికి వెళ్ళేటువంటి వ్యక్తి అయినప్పటికీ, ప్రతిరోజు ప్రార్థన చేసేటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా నీ సొంత తల్లిదండ్రులను నువ్వు పట్టించుకోకుండా ఉన్నట్లయితే అది నీకు భక్తి కిందికి లెక్క రాదు. 1 తిమోతిలకు రాసిన పత్రిక చూస్తే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము ఒకసారి మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే తీయండి. నేను భక్తిపరుణ్ణి అని చెప్పుకుంటూ తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఉన్నట్లయితే ఏం జరుగుతుందంట? తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, ఎవడైనను స్వకీయులను, చూడండి, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడయ్యుండును. అవిశ్వాసి కన్నా చెడ్డవాడై పోతాడంట. ఎంత దారుణం కదా! అంటే ఇంట్లో వాళ్ళను పట్టించుకోకుండా ఉంటే, తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఉన్నట్లయితే విశ్వాసి అని అనిపించుకోడంట, అవిశ్వాసి అని అనిపించుకోడంట. కానీ అవిశ్వాసి కంటే ఇంకా దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోతాడంట. ఆ విధంగా ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను మనం ఉండడానికి వీల్లేదు. ఆయా పరిస్థితులను బట్టి, ఒకవేళ ఇప్పటి వరకు చెప్పుడు మాటలను బట్టో, లేకపోతే ఆయా విధానాలను బట్టో వారి మాటలు వీరి మాటలు వినో, నీకు అనిపించిందనో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసావేమో, ఇక ముందు ఆ విధంగా ఉండక ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి, దేవా, ఇది మొదలుకొని నేను నా తల్లిదండ్రులను, వారి యొక్క యోగక్షేమాలను నేను జాగ్రత్తగా పట్టించుకుంటాను, వారి పోషణను పట్టించుకుంటాను, వారిని ఆనందపరిచేటువంటి వ్యక్తిగా, వారిని సంతోషపెట్టేటువంటి వ్యక్తిగా నేను ఉంటాను ప్రభు అని తీర్మానం తీసుకుంటే అది ఎంతో బాగుంటుంది. అది నీకు క్షేమము, నీకు ఆశీర్వాదాన్ని కూడా తెస్తుంది. తల్లిదండ్రులను సన్మానించడము, వారి యోగక్షేమాలు పట్టించుకోవడం వల్ల దీర్ఘాయుష్యు, ఆశీర్వాదము కలుగుతుందంట. కాబట్టి ఈరోజు నుంచి అటువంటి నిర్లక్ష్యపు ధోరణి తొలగించుకొని మన యొక్క కుటుంబ సభ్యులను, తల్లిదండ్రులను పట్టించుకునేటువంటి వ్యక్తిగా మనం ఉందాం. ఎందుకంటే ప్రభువు అటువంటి భయంకరమైన ఆ వేదనను అనుభవిస్తూ కూడా తన బాధ్యతలు మర్చిపోలేదు. ఆయా సాకులు చెప్పి, ఆ సమస్య ఈ సమస్య అని చెప్పి మనము తప్పించుకోవడానికి, బాధ్యతలను మర్చిపోవడానికి వీలు లేదు. ఈ మాటలు వింటున్న వారిలో ఎవరైనా స్త్రీలు ఉన్నట్లయితే, అమ్మ జాగ్రత్తగా వినండి. నీవు, నీ భర్త తన యొక్క తల్లిదండ్రులను చూసుకోవటానికి, తన తల్లిదండ్రులతో ప్రేమగా వారి పోషణను పట్టించుకోవడానికి, వారికి సహాయం చేయటానికి నీవు సహకరించేటువంటి వ్యక్తిగానే ఉండాలి తప్ప అడ్డుకునేటువంటి వ్యక్తిగా ఉండకూడదు. చాలామంది పాపిష్టి స్త్రీలు తన భర్త తన తల్లిదండ్రులకు సహాయం చేయడం, వారితో ప్రేమతో ఉండడం, వారితో కలిసిమెలిసి ఉండటం సహించలేకపోతూ ఉన్నారు, అడ్డుకుంటూ ఉన్నారు వారికి ఏదన్నా సహాయం చేసినా కానీ. ఆ విధంగా నువ్వు ఉండడానికి వీల్లేదు ప్రియ సహోదరి. నీవు ఇంకా ఒకవేళ నీ భర్త పట్టించుకోకపోయినా, నీవు నీ సొంత తల్లిదండ్రులుగా, నీ సొంత
కుటుంబ సభ్యులుగా నీవు భావించి నీ యొక్క భర్త తల్లిదండ్రులకు నీవు సేవ, సహకారము, ప్రేమను అందించవలసినటువంటి వ్యక్తిగా ఉన్నావు. స్త్రీలు కూడా మీ యొక్క తల్లిదండ్రులను కూడా మీరు మర్చిపోవద్దు. భర్త సహకారంతో మీరు కూడా మీ యొక్క తల్లిదండ్రులకు సహాయం చేయాలి. అలాగే భర్తలు కూడా, పురుషులు తమ యొక్క భార్య యొక్క తల్లిదండ్రులకు పోషకులు ఎవరైనా లేనట్లయితే వారి యొక్క యోగక్షేమాలు కూడా పట్టించుకునేవారిగా ఉండాలి. వారిని అలా వదిలేయకూడదు. వారు ఉండబట్టే నీకు ఈరోజు ఒక జీవిత భాగస్వామి దొరికింది. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనము ప్రేమను కనపరిచేటువంటి వారిగా ఉండాలి. ప్రభుని యేసునందు విశ్వాసముంచి ముందుకు నడుస్తున్నటువంటి మనం ఆయన నడిచి చూపిన త్రోవలో మనం కూడా నడవాలి. యేసుక్రీస్తు సిలువలో పలికిన 4వ మాటను మనం చూసినట్లయితే, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. పరిశుద్ధ గ్రంథము మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 45వ వచనము 46వ వచనంలో మనం చదివినట్లయితే, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. ప్రభువు నేను తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్పిన ప్రభువే ఇక్కడ దేవుని నుంచి, తండ్రి అయిన దేవుని నుంచి దూరమైపోయాడు. ఆయన మన కొరకు తండ్రి నుంచి దూరం అయిపోయి మనుషుల యొక్క సకల పాపాలను, శాపాలను, రోగాలను, వేదనను, దుఃఖాన్ని, దరిద్రతను, ప్రతి విధమైన మనిషికి సంభవించే ప్రతి విధమైనటువంటి కీడును తన మీద వేసుకున్నాడు, తనలోకి తీసుకున్నాడు. గలతీలకు రాసిన లేఖ 3వ అధ్యాయంలో మనము ఆ మాట చూస్తాం. యేసుక్రీస్తు మన కొరకు శాపగ్రాహి అనే మాట, మనల్ని ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విడిపించాడు అనే మాట మనం ఇక్కడ గమనిస్తాం. బైబిల్ ఉన్నట్లయితే తీయండి. గలతీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 14వ వచనము, క్రీస్తు మన కోసము శాపమై 2 అని ఉంటుంది. కింద చూస్తే శాపగ్రాహి అంటే శాపాలన్నీ గ్రహించాడు, తనలోకి తీసుకున్నాడు. మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విడిపించాడు. మనిషి మీద పనిచేసే ప్రతి శాపము నుంచి మనుష్యులను దేవుడు ఆ రోజు విడిపించాడు. ప్రభువైన యేసుక్రీస్తు తనలోకి, తన సిలువలోకి, ఆ మరణములోనికి వాటన్నిటినీ తొలగి ఆయన తీసివేసుకున్నాడు అనమాట. తనలోనికి గ్రహించాడు. మన కోసం ఆయన తండ్రికి కూడా దూరమైపోయాడు. తండ్రి కూడా ఆయనకు దూరమైపోయి ఆయనను అలా కొద్దిసేపు 3 గంటల పాటు విడిచిపెట్టేశాడు. లోకము యొక్క శిక్ష అంతటినీ యేసు ప్రభు భరిస్తూ ఉండగా, లోకము యొక్క శాపమంతటినీ యేసు ప్రభు భరిస్తూ ఉండగా, రోగమంతటినీ యేసు ప్రభు భరిస్తూ ఉండగా, అవమానమంతటినీ యేసు ప్రభు భరిస్తూ ఉండగా, దారిద్ర్యతను యేసు ప్రభు భరిస్తూ ఉండగా, ప్రతి విధమైన చెడుతనాన్ని, మనుషులకు ఎదురయ్యేటువంటి ప్రతి విధమైన ఆ కష్టాన్ని ఆయన ఆ సిలువలో భరిస్తూ ఉండగా తండ్రి కూడా దూరమైపోయాడు. ఆయన ఒక్కడే మనిషి యొక్క శిక్ష అంతటిని తాను భరించి మనల్ని విడిపించాడు. హల్లెలూయా. అందుకే అటువంటి సమయంలోనే ప్రభు పలుకుతూ ఉన్నాడు, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు, నన్నెందుకు చెయ్యి విడిచావని ప్రభు పలుకుతూ ఉన్నాడు. ఇదే మాట ప్రవచనాత్మకంగా ముందుగానే కీర్తన గ్రంథము 22వ కీర్తనలో 1వ వచనంలో మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథము 22వ కీర్తన
మొదటి వచనం, నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి అని. ఇవన్నీ యేసు ప్రభు గురించి ముందుగానే ప్రవక్త, రాజు అయినటువంటి దావీదు ముందుగానే ప్రవచించాడు. ఇంకా ఆ 22వ కీర్తనలో ప్రభు గురించి చాలా విషయాలుంటాయి. 16వ వచనంలో చూస్తే, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. సిలువలో ఆయనను మేకులతో కొట్టబడిన విషయాన్ని కూడా ఇక్కడ ప్రవక్త అయినటువంటి దావీదు, రాజు ఇక్కడ ప్రవచిస్తూ ఉన్నాడు. సో ఈ విషయాలన్నీ విన్నప్పుడు ఎందుకు ఆయన అంత అవమానాన్ని, అంత దుఃఖాన్ని, అంత వేదనను, తండ్రి అయిన దేవుని నుంచి ఎడబాటును ఆయన అనుభవించాడు అంటే, కేవలము దూరమైపోయిన మనలను తండ్రి దగ్గరకు చేర్చడానికే. నరకాగ్నికి లోనైపోయిన మనల్ని, నరకానికి జారిపోతున్నటువంటి మనల్ని ఆ సాతాను యొక్క మోసం నుంచి, బంధకాల నుంచి విడిపించి తండ్రి దగ్గరకు చేర్చాలని, తండ్రి యొక్క కుమారులుగా, కుమార్తెలుగా, పరలోకానికి చెందినటువంటి వ్యక్తులుగా, ఒక నూతనమైన సృష్టిగా దేవుడు నిన్ను మార్చాలనే ఆయన అంత బాధను భరించాడు. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఇప్పటికైనా దేవుని నుంచి నిన్ను ఏ పాపమైతే దూరం చేస్తూ ఉందో, ఏ అలవాటైతే దేవుని నుంచి నిన్ను దూరం చేస్తూ ఉందో, ఆ అలవాటును ఇప్పుడే విడిచిపెట్టేసి, ఇక నేను దేవునికి దూరంగా ఉండను, ఈ చెడు అలవాటు, ఈ యొక్క తప్పిదము, ఈ పొరపాటు నన్ను పదే పదే దేవునికి దూరం చేస్తూ ఉన్నది, సాతానుకు దగ్గర చేస్తూ, శాపానికి లోను చేస్తూ ఉన్నది. కాబట్టి ఇక ముందు నేను దేవునికి ఇష్టం లేనటువంటివి, దేవునికి నన్ను దూరం చేసేటువంటి ఏ అలవాటును నాలో ఉండనివ్వను. ఇప్పుడే దాన్ని పూర్తిగా తొలగించుకుంటున్నాను, సంపూర్ణంగా నన్ను నేను ప్రభువుకు అప్పగించుకుంటూ ఉన్నాను అని ప్రభువుకు ఇప్పుడే ఈ క్షణంలోనే ప్రార్థన చేసి నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకున్నట్లయితే, ప్రభు చేసిన త్యాగానికి అర్థము, విలువ ఉంటుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, ఆయన అంత కష్టపడి మన కోసము అంత త్యాగం చేసినప్పుడు మనము మన జీవితాన్ని ఎంతైనా బాగు చేసుకోవలసిన వారిగా ఉన్నాం. ఆయనకి ఇష్టంగా మనల్ని మనం మార్చుకోవలసిన వారిగా ఉన్నాం. ఆయన అంత త్యాగం చేశాడు మన కొరకు. ఇప్పుడే ఇంకెంత మాత్రము నిర్లక్ష్యం చేయక ప్రభువుకు మన జీవితాలను అప్పగించుకుందాం. ఆయనతో సదాకాలము జీవించేవారిగా మనల్ని మనం యేసు రక్తములో ఆయనకు అప్పగించుకొని ముద్రించుకుందాం. ప్రభు మనల్ని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని ఆ విధంగా ముద్రించునుగాక. ఆమేన్. 5వ మాట, నేను దప్పిగొనుచున్నాను అని పలికినటువంటి మాట. యేసు ప్రభు నేను దప్పిగొనుచున్నాను అని పలుకుతూ అక్కడ ఏమంటున్నాడంటే, అప్పటికి అంతయు సమాప్తమై ఉన్నదని ఎరిగి లేఖనము నెరవేరునట్లు ఆయన నేను దప్పిగొనుచున్నాను అనేను అంటది. దాదాపు నెరవేర్చాడు, ఇంకొక లేఖనం నెరవేర్చాలి అన్నట్టుగా ఆయన దప్పిగొనుచున్నాను అని చెప్పి ఆ చిరకను పుచ్చుకోవటం మనం చూస్తాం. యేసు ప్రభు యొక్క ఆయన విధానం మనం చూసినట్లయితే, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క లేఖనాలు, ఆయన గురించి చెప్పబడినటువంటి మాటలు, దేవుని చిత్తము నెరవేర్చడమే తన యొక్క జీవిత లక్ష్యంగా ఆయన ఈ లోకంలో జీవించాడు. ఈ లోకంలో జీవిస్తూ చివరి సమయంలో కూడా దేవుని యొక్క చిత్తము నెరవేర్చడమే ఆయన యొక్క పనిగా, ఆయన ఏకైక లక్ష్యంగా పెట్టుకొని దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. చూడండి, లేఖనములు నెరవేరునట్లు ఆయన నేను దప్పిగొనుచున్నాను అని అన్నాడంట. ఒకవైపు నిజంగానే తాను అన్ని గంటల పాటు దాదాపు 6 hours ఆ సిలువలో మేకులతో భయంకరమైన బాధను శారీరకంగా అనుభవిస్తూ బాధపడుతూ ఉన్నాడు. నిజంగానే దాహం కొన్నాడు, నిజంగానే ఆయన వేదన చెందుతూ ఉన్నాడు. ఇంకొక వైపు మనసులో ఏముంది? దేవుని యొక్క చిత్తము సంపూర్ణంగా
నెరవేర్చాలి అనేటువంటి ఆలోచన ఉన్నది. ఈ మాటలు వింటున్నటువంటి మనము కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఈ లోకంలోకి మనం ఎందుకు వచ్చాము అంటే దేవుని యొక్క చిత్తము నెరవేర్చడానికి. తల్లి గర్భంలో ఎందుకు పడ్డావు అంటే దేవుని యొక్క చిత్తము నెరవేర్చడానికి. మరి ఆ దేవుని యొక్క చిత్తం ఎప్పుడు నెరవేర్చగలుగుతామో, అసలు ఎప్పుడు తెలుస్తుంది అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఒక వ్యక్తి తన జీవితాన్ని సంపూర్ణంగా అప్పగించుకున్నప్పుడే ఆ వ్యక్తి ఎడల దేవుని చిత్తం ఏమై ఉన్నది అనేది బయలుపరచబడుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తుకు తన జీవితాన్ని అప్పగించుకోకుండా ఎంత దైవభక్తి ఉన్నప్పటికీ, ఎంత మంచివాడైనప్పటికీ, ఎంతగా ఎన్నో మంచి పనులు చేస్తూ ఉన్నప్పటికీ కూడా తన ఎడల దేవుని యొక్క స్పష్టమైన చిత్తం ఏమిటి అనేది తెలియదు. జీవితం వ్యర్థంగా గడిచిపోతూ ఉంటుంది. బైబిల్లో మనం చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు, ఒకప్పుడు సౌలుగా పిలువబడినటువంటి ఆ పౌలు, ఆయన ఒక మాట అంటాడు, తల్లి గర్భములో పడినది మొదలుకొని నన్ను పిలిచిన దేవుడు అంటాడు. ఎప్పుడు పిలిచాడంట దేవుడు ఆయన్ని? తల్లి గర్భములో పడినప్పుడే తన్ను పిలిచాడంట. కానీ అది ఎప్పుడు తెలిసింది ఆయనకి? ఎప్పుడైతే తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకున్నాడో అప్పుడే ఆయనకు ఆ దేవుని యొక్క చిత్తము, తన ఎడల దేవుని యొక్క చిత్తం ఏంటో ఆయనకు తెలిసింది. బైబిల్లో మనము గమనించినట్లయితే గలతీయులకు రాసిన లేఖలో ఈ మాట ఆయన అంటాడు, అపోస్తలుడైన పౌలు, 1వ అధ్యాయము అయినను 15వ వచనం, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు. తల్లి గర్భమందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనుల్లో తన కుమారుణ్ణి ప్రకటింపవలనని ఆయనను నాయందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు అంటాడు. అంటే అన్యజనుల్లో ఈయన సువార్త చెప్పాలి అనేది ఈయన తల్లి గర్భంలో పడినప్పుడే మొదలైంది. కానీ ఆయన అది యేసు ప్రభువుకు తన జీవితాన్ని అప్పగించుకునేంత వరకు కూడా ఆ సత్యం అతనికి తెలియలేదు. ఏం చేశాడంటే ఇంకా అతి భక్తితో, అత్యాసక్తితో, మత భక్తితో ఇష్టానుసారంగా చేశాడు. దేవునికి ఒక వ్యతిరేకిగా మారిపోయాడు. సంఘాన్ని చెడగొట్టేటువంటి వ్యక్తిగా మారిపోయాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు దర్శించినప్పుడు తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకున్నాడో అప్పుడే ఆయన ఎడల దేవుని యొక్క చిత్తము, ఆయన జీవితం యొక్క పరమార్థం ఏమిటో యేసు ప్రభు చెప్పాడు. ఆయన దాని కొరకే బతికాడు. తన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు. ప్రపంచ చరిత్రలో, క్రైస్తవ చరిత్రలో, అసలు ప్రపంచ చరిత్రలోనే ఒక అద్భుతమైన దైవజనుడిగా, దేవుని సేవకునిగా అతడు నిలిచిపోయాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు కూడా దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తుకు నీ జీవితాన్ని అప్పగించుకోనంత వరకు కూడా నీ ఎడల దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉన్నదో అది నువ్వు తెలుసుకోలేవు. ఉన్న ఫలంగా ఇప్పుడే సంపూర్ణంగా ప్రభువుకు నీ జీవితాన్ని అప్పగించుకో. ప్రభువా, నా ఎడల నీ యొక్క చిత్తం ఏమిటో నాకు బయలుపరచు అని ప్రభువుని అడుగు. ప్రభువు అనేకసార్లు తన వాక్యం ద్వారా దేవుడు నిన్ను దర్శిస్తూ వస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా ఈ మాటల ద్వారా కూడా ప్రభువు నిన్ను దర్శిస్తూ ఉండగా ఇంకెంత మాత్రం ఆలస్యం చేయకుండా యేసయ్యకు, ప్రభువైన యేసుక్రీస్తుకు నీ జీవితాన్ని సంపూర్ణంగా అప్పగించుకో. దేవా, నన్నేం చేయమంటావు అని పౌలు అడిగినట్లుగా అడుగు. దేవా, నా ఎడల నీ చిత్తం ఏంటి అని ప్రభువుని అడుగు. ప్రభువు నీకు తన చిత్తం ఏంటో బయలుపరుస్తాడు. తదనుగుణంగా దేవుడు నిన్ను నడిపించి నీ జీవితాన్ని సార్థకం చేసి పనికొచ్చే పాత్రగా దేవుడు నిన్ను మార్చి ఒక ఉన్నతమైన, ఇతరులకు దీవెనకరమైన, దేవునికి మహిమకరమైనటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. తర్వాత మాట మనం చూసినట్లయితే ఇట్ ఈజ్ ఫినిష్డ్, 6వ అధ్యాయం 6వ మాట. ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో పలికినటువంటి 6వ మాట. ఏంటా మాట అంటే,
ఆయన ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనది అని చెప్పి తన తల వంచి ఆత్మను అప్పగించుకొనెను. ఆయన పలికిన మాట సమాప్తమైనది అన్నాడు. 6వ మాట ఇంగ్లీష్లో ఇట్ ఈజ్ ఫినిష్డ్ అని ఉంటుంది. ఇంకొన్ని ట్రాన్స్లేషన్లో ఇట్ ఈజ్ అకంప్లిష్డ్ అని ఉంటుంది. ఇంకొన్ని వాటిల్లో ఎలా అర్థం ఉంటుందంటే చెల్లించబడింది, సంపూర్ణము చెయ్యబడింది అని ఉంటుంది. ఏంటి ఫినిష్ అయింది అంటే, ఏంటి చెల్లించబడింది అంటే, ఏంటి అకంప్లిష్ చేయబడింది, ఏంటి సాధించబడింది, ఏది సంపూర్ణం చేయబడిందంటే మనిషి యొక్క రక్షణ. యేసు క్రీస్తు మనుషులకు ఇవ్వాలి అనుకున్నటువంటి రక్షణ సంపూర్ణం చేయబడింది. ఆయన ఏదైతే చెయ్యడానికి వచ్చాడో, ఈ లోకంలోకి ఏ పని అయితే చేయడానికి వచ్చాడో ఆ పని సంపూర్ణంగా చేసేశాడు. ఆయన తండ్రి, నీవు నాకు ఇచ్చిన పని నేను నెరవేర్చి నిన్ను మహిమపరిచాను అని చెప్పినట్లుగానే యోహాను సువార్త 17వ అధ్యాయంలో అక్కడ ఆయన ఆ యొక్క దేవుని యొక్క పనిని సంపూర్ణంగా నెరవేర్చాడనమాట. సంపూర్ణంగా నెరవేర్చి విజయంతో, విజయ గర్వంతో చెప్తున్నటువంటి మాట అన్నమాట అది. ఇట్ ఈజ్ ఫినిష్డ్, అకంప్లిష్డ్, సంపూర్ణంగా నెరవేర్చబడింది, పూర్తి చేశాను అని విజయ గర్వంతో ప్రభు పలుకుతున్నటువంటి మాట. ఆయన ఎందుకోసమైతే ఈ లోకంలోకి వచ్చాడో, తన బిడ్డలను నరకము నుండి తప్పించడానికి, శాపము నుండి విడిపించడానికి, పరలోక రాజ్య వారసులుగా సదాకాలము తనతో జీవించే వారిగా మార్చేందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. శిలువ మీదకి ఎక్కాడు, శిలువ శ్రమను భరించాడు. ఆయన భరించి చివరిలో చెప్తూ ఉన్నాడు, ఇట్ ఈస్ అకంప్లిష్డ్. నా బిడ్డలకు నేను రక్షణను సాధించి పెట్టాను. ఇక నా యందు విశ్వాసం ఉంచిన వారు ఏ శాపానికి లోనవ్వరు. ఇక నా యందు విశ్వాసం ఉంచిన వారు పాపము నుండి విడిపించబడి పరిశుద్ధులుగా, పరలోకానికి చెందిన వారిగా, నీతిమంతులుగా, ఒక నూతన సృష్టిగా మారతారు. వారు సదాకాలము నాతో జీవించే వారిగా ఉంటారు. దేవుని పిల్లలుగా వారు ఈ లోకంలో జీవిస్తారు. ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా దేవునితో సదాకాలము జీవిస్తారు. ఇది సాధించబడింది, సంపూర్ణంగా నెరవేర్చబడింది అని ప్రభువు విజయ గర్వంతో పలుకుతూ ఉన్నటువంటి మాట ఇట్ ఈజ్ ఫినిష్డ్, సమాప్తము అయినది అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఆయన సమస్తమును సాధించి పెట్టాడు. మనం చేయాల్సిందేంటి? ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రభువుకు మన జీవితాలను అప్పగించుకొని, ప్రభువా నీ రక్షణ ఆనందముతో నన్ను నింపు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి, నీ చిత్తమేమిటో నా జీవితంలో బయలుపరచు, నీ చిత్తాన్ని నేను సంపూర్ణంగా నెరవేర్చి నేను కూడా ఇట్ ఈజ్ ఫినిష్డ్, ప్రభువా నా జీవితంలో నీవిచ్చిన పని నేను కూడా నెరవేర్చాను అని ధైర్యంగా యేసయ్యా నీ సన్నిధిలో చెప్పగలిగేటువంటి వ్యక్తిగా నన్ను మార్చు నాయనా అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రభువా, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఈ మాటలు చెప్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బలంగా దిగి వస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రభువు నీ ఎడల గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవునికి నీ జీవితాన్ని సంపూర్ణంగా అప్పగించుకో. ఆయన తన ఉద్దేశం ఏంటో, తన చిత్తమేంటో నీ ఎడల బయలుపరుస్తాడు. అది నెరవేర్చేందుకు కూడా కావలసిన శక్తిని, బలాన్ని, కృపను, ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. నీవు కూడా ఒకరోజు చెప్పగలవు, పౌలు వలె మంచి పోరాటం పోరాడాను, నా పరుగు తుదముట్టించాను, ఇక నా కొరకు నీతి కిరీటము, జీవ కిరీటం ఉంచబడి ఉన్నదని చెప్పగలుగుతావు. ఆ విధంగా చెప్పగలిగే కృప దేవుడు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. చివరి మాట, 7వ మాట మనం చూసినట్లయితే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. లూకాసు వార్త 23:46లో ఆయన గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని పలికాడు. లూకాసు వార్త. ఆయన
తనకై తానుగా తన యొక్క ప్రాణాన్ని పెట్టాడు. ఎవ్వరూ ఆయన ప్రాణం తీసుకోలేరు కూడా. ఎందుకంటే ఆయన జీవాధిపతి, జీవమునకు అధిపతి. ఆయనే జీవమై ఉన్నాడు. ఆయన మాటలు జీవమై ఉన్నవి. ఆయన జీవాధిపతి. ఆయనకు మన జీవితాన్ని అప్పగించుకుంటే మన జీవితానికి గ్యారెంటీ, మన జీవితానికి భద్రత, ప్రాణాత్మ శరీరములకు కాపుదల, భద్రత ఉంటుంది. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడుదురు అని దేవుని వాక్యం చెప్పినట్టుగా ఆయనకు అప్పగించుకున్నట్లయితే మనకును మన కుటుంబాలకు, నీకు నీ కుటుంబానికి క్షేమము, కాపుదల, రక్షణ ఉంటుంది. ఆయన జీవాధిపతి కాబట్టి. అంతేకాదు, ఆయన సిలువలో ఆ రక్షణ కార్యం చేసి ఆ చివరిగా మాటలు చెప్పి ముగించిన తర్వాత మరణ భయము చేత, జీవితకాలమంతా మరణ భయము చేత బాధపడుతున్న వారిని, భయాందోళనకు గురైనటువంటి వారిని విడిపించాడని హెబ్రీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చదివినట్లయితే మనకు కనిపిస్తుంది. మరణ భయముతో ఉన్నటువంటి వారిని కూడా విడిపించాడంట. ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు దేనికి భయపడరు. ఎందుకంటే వారు సదాకాలము ప్రభువుతో జీవించేటువంటి వారిగా ఉంటారు. ఎందుకు? ఈయన సిలువలో మరణించి అక్కడికి కథ ఆగిపోలేదు, కానీ సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. మరలా 3వ నాడు ఆ మరణాన్ని గెలిచి పునరుత్థానుడై, ఇదిగో నేను మృతుడనైతిని కానీ యుగయుగములు సజీవుడనై ఉన్నాను అని చెప్పి తన యందు విశ్వాసం ఉంచిన వారు కూడా తన వలె యుగయుగాలు సజీవులుగా సదాకాలము ఆయనతో జీవించేవారిగా ఉంటారు అని వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, దేనికి భయపడవద్దు. ప్రభువుకు నీ జీవితాన్ని అప్పగించుకో. ప్రభువే నీ ప్రాణాత్మ శరీరాలను కాపాడతాడు. ప్రభువే నీ కుటుంబాన్ని కాపాడతాడు. ప్రభువే నిన్ను తన రక్షణానందముతో నింపి నీ జీవితానికి ఒక గొప్ప అర్థం ఇస్తాడు. సదాకాలము తనతో జీవించే వారిగా మనల్ని అందరినీ ముద్రించి నిత్యము ఆయన రెక్కల నీళ్ళలో భద్రపరిచి మేళ్లతో నింపుతాడు. ఆయనకే మహిమ, ఘనత, ప్రభావాలు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.